శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ఆలయాలివి. అడుగడుగునా మిస్టరీలే. భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కానీ వీటిలో కొన్ని ఆలయాలు మాత్రం మిస్టరీగానే ఉండిపోయాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 1, కోల్కతాలోని చైనా టౌన్ ఉంది. దానికి ఆ పేరు రావడానికి కారణం అక్కడ ఉండే వాళ్ళలో చైనీయులే ఎక్కువగా ఉంటారు. వాళ్ళు కాళీమాతను పూజిస్తారు. అందుకే ఈ ఆలయానికి చైనీస్ కాళీమాత టెంపుల్ అని పేరు వచ్చింది. మనమైతే అమ్మవారికి నైవేద్యం ఏ పులిహోరనో స్వీటో పెడతాం కదా, చైనీయులు నూడిల్స్ పెడతారు. అదే ఈ ఆలయానికి స్పెషాలిటీ. ఆ ఆలయం చుట్టుపక్కల అంతా చైనా ప్రజలే ఉంటారు. కానీ వారు ఆ ఆలయంలో భారతీయ సాంప్రదాయాన్ని పాటిస్తారు. చెప్పాలంటే వారు అటు చైనీయులు, ఇటు భారతీయులుగా ఉంటారు. నంబర్ 2, కల్ భైరవ్ నాథ్ టెంపుల్. ఏ గుళ్ళోనైనా ప్రసాదం పెడతారు. ఈ టెంపుల్లో మాత్రం మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో శివుడు ప్రతిరూపమైన కాల భైరవనాథ్ ఆలయం ఇది. ఇక్కడ నైవేద్యం సహా దేవుడికి సమర్పించే ప్రతిదాన్ని మద్యంతోనే తయారు చేస్తారు. అది విస్కీ కావచ్చు లేదా వైన్ కావచ్చు. కాల భైరవుడి నోట్లో ఆల్కహాల్ పోస్తారు. దాన్ని ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. మామూలుగా ఈ ఆలయాలు చుట్టుపక్కల షాపుల్లో పువ్వుల్లో, స్వీట్లో వంటివి అమ్మడం కామన్. ఇక్కడ మాత్రం ఏ షాపుకి వెళ్ళినా మద్యమే అమ్ముతారు. నంబర్ 3, స్తంబలేశ్వర్ మహాదేవ్ టెంపుల్. అప్పుడప్పుడు మాయమై తిరిగి కనిపించే టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే గుజరాత్ వడోదరలోని స్తంబలేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించుకోండి. అరేబియా సముద్రం తీర జిల్లాలో ఉంది ఈ గుడి. ఇక్కడ ఈశ్వరుడు ధైర్యం చేసి తన దగ్గర వచ్చిన వాళ్ళని కరుణిస్తాడని భక్తులు అపార నమ్మకంతో ఇక్కడికి వెళ్తారు. సముద్ర అలల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించుకోగలం. పెద్దగా అలలు వస్తున్నప్పుడు ఇది పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. కొన్ని గంటల తర్వాత తిరిగి కనిపిస్తుంది. ఇది ప్రత్యేకత ఈ గుడిని ఫేమస్ టెంపుల్గా మార్చింది. నంబర్ 4, సాధారణంగా మనం దేవుణ్ణి కీర్తిస్తాం. అదే ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం తిట్టాల్సిందే. కేరళలోని కొడంగల్లూరు భగవత్ ఆలయం ప్రత్యేకత ఇది. ఇక్కడ 7 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఆ టైంలో భక్తులు కత్తులతో ఎంటర్ అవుతారు. తలపై దాడి చేసుకుంటారు. రక్తం కారుతుంది. అలాగే గుళ్ళోకి వెళ్తారు. భద్రకాళి అమ్మవారిని నానా తిట్లు తిడతారు. అక్కడతో ఆగిపోదు. పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. గుడిపై రాళ్ళు విసురుతారు. రాళ్లతో కొడుతుండడం వల్ల ఆలయం దెబ్బతింటుంది. ఇక్కడ పూజ, కొబ్బరికాయలు కొట్టడాలు లాంటివి ఉండవు. 7 రోజుల పాటు ఉత్సవాలు తర్వాత వారం పాటు ఆలయాన్ని మూసివేస్తారు. ఆ టైంలో రక్తపు మరకలన్నీ క్లీన్ చేస్తారు.